జనసేన పార్టీ ఆవిర్భావ సభ జయకేతనంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన వైసీపీలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తన ఆవేదనను జయకేతనం సభ వేదికగా వెళ్లగక్కారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తుల్ని జగన్ కాజేశారని ఆరోపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లోకి వచ్చాక జగన్ లాంటి వ్యక్తిని తానెప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో ఎలాంటి దౌర్భాగ్యం ఉంటుందని కూడా అనుకోలేదని, తను చాలానే కోల్పోయానని చెప్పారు. జగన్ వల్ల తాను తన కుటుంబం కూడా మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా చాలానే నష్టపోయామని బాలినేని పెద్ద బాంబే పేల్చారు. వైసీపీలో చేరిన తర్వాత సంపాదించుకున్నది ఏమీ లేదన్నారు. పైగా తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను వైసీపీలోకి వచ్చాక జగన్ కాజేశారని, తన ఆస్తులు తన అన్న ఆస్తులను కూడా జగన్ కాజేసినట్టు బాలినేని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాజకీయాలకు జగన్ పనికిరాడన్న ఆయన స్వయం కృషితో జగన్ ఎదగలేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని జగన్ రాజకీయంగా పైకొచ్చాడని, తర్వాత ఆయన పేరును కూడా తొక్కేసే ప్రయత్నం చేశాడని విమర్శించారు. తాను చెప్పిన ఈ విషయంపై చాలా మంది కౌంటర్లు ఇస్తారని, దేనికైనా తాను సిద్ధమని బాలినేని సవాల్ చేశారు. వైసీపీలో తనకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదని, తాతల నుంచి వచ్చిన ఆస్తులన్నింటినీ పోగొట్టుకున్నానన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని, తాను చెప్పిన విషయాల్లో నిజాలు బయటకు తీయాలన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తాము ఎదుర్కొన్న పరిస్థితులతో తమ కుటుంబం ఎంతగా బాధపడిందో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారాయన. కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే బాలినేని ప్రసంగం ఎప్పుడూ అలా లేదని, ఆయన తన ఆవేదనంతా చెప్పుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్కు సమీప బంధువైన బాలినేని తన ఆస్తులను కూడా జగన్ కాజేశారనే విషయం చిన్న మ్యాటర్ కాదని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. వైసీపీ నేతలు చేసే విమర్శలకు ధీటుగా ఆయన సాక్ష్యాలు కూడా బయటపెట్టే అవకాశం ఉందంటున్నారు. అయితే తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తులను జగన్ కాజేశారని బాలినేని కన్నీరు పెట్టుకోవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జగన్తో ఆస్తుల వివాదంపై కోర్టుకెళ్లారు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల. తల్లి చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకపోగా ఉన్న ఆస్తులను కాజేసేందుకు కోర్టుకెళ్లారన్న విమర్శలున్నాయి. తల్లి విజయమ్మ కోర్టులో కూడా అదే చెప్పారు. సరస్వతి పవర్ తనదని జగన్ కొట్టేయాలనుకుంటున్నారని చెప్పారు. తాజాగా ఇప్పుడు బాలినేని కూడా అదే విధంగా జగన్పై విమర్శలు గుప్పించారు. తన ఆస్తులు కాజేశారంటూ ఎమోషనల్ అయ్యారాయన. ఇక కోట్ల రూపాయలు దోచుకున్న వారిని వదిలేసి చిన్నవారిపై ప్రతాపం చూపుతున్నారని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు, జగన్ను అరెస్టు చేస్తేనే వైసీపీ హయాంలో జరిగిన దోపిడీల కేసులకు న్యాయం చేసినట్టు అవుతుందని బాలినేని చెప్పుకొచ్చారు. జనసేనలో తన ప్రయాణం పైన బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులతో పనిలేదని, ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పారు. తన అడుగులు జనసేనతోనే ముందుకు సాగుతాయని, తన ప్రాణం ఉన్నంత వరకు జనసేనలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ క్రమంలో తనకు పదవులిచ్చినా ఇవ్వకపోయినా సంతోషంగానే ఉన్నట్టు తెలిపారు బాలినేని. జనసేనలో చేరినందుకు తాను పదవులు అడగలేదని, పవన్ తనకు ఓ సినిమా చేసేందుకు అంగీకరించారని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్లేనరీ సభలో చెప్పుకొచ్చారు. తన ఆస్తులన్నీ జగన్ కాజేశారని, తనకు ఓ సినిమా చేసి తనను బయటపడేయాలని పవన్ పై ఆ బాధ్యత పెట్టినట్టుగా మాట్లాడడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కు అంత తీరిక ఉందా అన్నదే అసలు ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.